అనేది లేకుంటే నేననేవాడిని ఉన్నాననే సంగతి కూడా మర్చిపోతాను తెలుసా. సరేలే ఏడవకు. నా మీద కోపం పోయినట్టేనా? నీకు 1 month టైం ఇస్తున్నాను. ఏది మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చూపించు, అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఇది కూడా మర్చిపోయానని చెప్పావనుకో. నాకు ఆ టైం చాలు. చూస్తావు కదా ఈ గణేష్ గాడి తెలివితేటలు. రే అది జ్ఞాని రా, అజ్ఞాని. అదే జ్ఞానేష్. జ్ఞానేష్ ముందే చెప్తున్నా, ఓన్లీ 1 month. ఓకే. గుడ్ మార్నింగ్ గోమతి. గుడ్ మార్నింగ్. నీకోసమే స్పెషల్గా నేనే కాఫీ చేసా గోమతి. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచా? గోమతి. నా పేరు నీకు గుర్తుందా? గోమతి. మళ్ళీ చెప్పు. గోమతి 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 గోమతి. నీకు నా పేరు గుర్తుందా? నా పేరు జ్ఞానేష్, నీ పేరు గోమతి. మా నాన్న పేరు రమణయ్య, మీ నాన్న పేరు అదే మా మామయ్య పేరు అప్పారావు. మా అమ్మ పేరు లక్ష్మి. పాపం 10 ఏళ్ల క్రితమే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీ అమ్మ పేరు మీనాక్షి. దీనికే అలా చూస్తున్నావే? నా బర్త్డే May 20, నీ బర్త్డే December 9. నేను ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో చూసిన డేట్ March 30 అండ్ మన పెళ్ళి July 19. ఇవి చాలా, లేకుంటే మీ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పెళ్లి డేట్ చెప్పమంటావా? సింగరేణి గనుల్లా అంత తెరవకు, నోరు మొయ్. ఆటోలు బస్సులు దూరిపోతాయి. అసలు ఏంటిది నేను విన్నది వింటుంది అంత నిజమేనా? నిజమే. నేటి నుంచి వెళ్ళి ఈ జ్ఞానేష్ జ్ఞానానికి ముద్దు బిడ్డ కానీ తెలివిలేని ముద్దు బిడ్డ కాదని గర్వంగా చెప్పు. అసలు ఏం జరుగుతుంది? 2 days లో ఇంత చేంజ్ ఎలా? అద్భుతాలు జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగాక ఎవ్వరు గుర్తించాల్సిన అవసరం లేదు. అబ్బా, ఈ సినిమా డైలాగ్స్ పక్కన పెట్టు. సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా ప్లీజ్. చెప్పానుగా అది సీక్రెట్ అని. ఏదైతే నువ్వు మారిపోయావు, నాకది చాలు. ఆగు, నీ ఫేవరెట్ మటన్ చేసుకొస్తా. బేజా ఫ్రై కూడా చేయి గోమతి. ఒకసారి మళ్ళీ చెప్తారా? బేజా ఫ్రై గోమతి. ఆహా, లాస్ట్ లో నా పేరు మాత్రమే. గోమతి. మళ్ళొకసారి గోమతి. ఇంకొకసారి గోమతి గోమతి గోమతి. మా ఆయన ఇలా నా పేరు చెప్తుంటే ఎంత బాగుందో. ఐ లవ్ యూ అజ్ఞాని. సారీ లవ్ యూ జ్ఞాని. ఏమ్మా గోమతి, బాగున్నావా? ఎలా ఉన్నావు? మా వాడు బాగున్నాడా? మేం చాలా బాగున్నాం మామయ్య. ఏమ్మా మళ్ళీ వాడేమన్నా అన్నాడా? చెప్పు, ఎదవ కాళ్ళెర కొడతా. మామయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? మీ అబ్బాయి మారిపోయాడు. తన మతిమరుపు మొత్తం పోయింది. నేను నమ్మను. నిజంగా మామయ్య, మతిమరుపు పోవడమే కాదు, నా పేరు, మీ పేరు, మన ఫోన్ నంబర్స్ అన్నీ చెప్తున్నాడు. తను చాలా మారిపోయాడు. నన్నైతే ముద్దుగా గోమతి గోమతి అని పిలుస్తున్నాడు. అవునా? ఆ తెలివి తక్కువ సన్నాసికి అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఇదిగోండి మావయ్య, నన్నేమని అంటే ఓకే, కానీ మా ఆయన్నేమనకండి, ఊరుకోను. సరేలేమ్మా, వాడు మారితే నాకు సంతోషమే కదమ్మా. అయినా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోమ్మా. మర్చిపోవడం ఒక ఆర్ట్ అయితే అందులో వాడు పికాసో, గుర్తుపెట్టుకోమ్మా. పాపం పిచ్చి మామయ్య, షాక్లో ఏదేదో మాట్లాడుతున్నాడు. గోమతి. 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 ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా, పలకవేంటి అసలు నువ్వు? మీరు గోమతి గోమతి అని పిలుస్తుంటే అలా వింటూ ఉండిపోవాలనుంది. సరే గాని అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నా ఫోన్ అండ్ పర్స్ తీసుకొని రావా? అదే, పర్స్ ఏమో కబోర్డ్లో ఉంటుంది, నా ఫోన్ ఏమో మన బెడ్రూమ్లో ఉంటుంది. తీసుకొని రావా?
నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. లాస్ట్ మంత్లో నీకు డ్రెస్ కొన్నా కదా, నేను వచ్చేసరికి అది వేసుకొని రెడీగా ఉండు. ఓకే, బాయ్. బాయ్. గోమతి డార్లింగ్, ఏంటిది? నువ్వే చూడు. జాబ్ వచ్చిందా? వావ్, పాత కంపెనీ కంటే ఎక్కువ శాలరీ. బాగుందయ్యా జ్ఞాని. కొత్త జాబ్, కొత్త శాలరీ, కొత్త బుర్రా. సారీ, కోపమే. సరే గానీ నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? చెప్పా కదా బయటికి వెళ్దామని. సారీ, 5 minutes లో రెడీ అయిపోతాను. సరే. వావ్, బ్యూటిఫుల్. చూసింది చాలు కానీ వెళ్దాం పద. ఎక్కడికి? అదేంటి సర్ప్రైజ్, బయటికి తీసుకెళ్తాను? మర్చిపోయావా? ఎక్కడికంటే మనం ఎక్కడికి వెళ్దామనే పిచ్చిదానా. అదా, ఎక్కడికైనా నాకు ఓకే. సరే పద వెళ్దాం. వెళ్దామా? మర్చిపోవడం ఒక ఆర్ట్ అయితే అందులో వాడు పికాసో. ఓయ్, నీకేదో పనుందన్నావు కదా. అవును కదా, బయటికి వెళ్ళాలి. బాయ్. ఏంటి మతిమరిపోవడం నిజమా కాదని టెస్ట్ చేస్తున్నావా? ఈ ఇన్వెస్టిగేషన్లు టెస్ట్లు అయిపోతే బయటికి వెళ్దాం. ఏంటిది, ఏం రాస్తున్నావు? ఏం లేదు. ఏమో రాస్తున్నావు. ఇదా మంత్లీ ఎక్స్పెన్సెస్ అంతే. అవునా, చూపి. గోమతి, ఈరోజు నేను చూస్తుంటే పోతుంది నా మతి. వద్దు, ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ నువ్వు అన్ని మర్చిపోయి నాకు తలకాయ నొప్పి బతికిపోయా. జ్ఞాని, ఈరోజు సరే కానీ ఈరోజు డే 5, నిన్న 4, రేపు 6, ఈరోజు 5 కదా. అది కాదు, బిల్స్ పే చేయాలి. మర్చిపోయావా? ఊరికే మర్చిపోయా అనుకో. నేను నిజంగానే మర్చిపోయేలా ఉన్నా. సారీ. ఎంత పే చేయాలి? పాలకి 1500, నీళ్ళకి 500, కరెంటు బిల్లు 1000, రెంట్ 10,000, కూరగాయల సరుకులు 5,000, బ్యాంక్ ఈఎంఐ 15,000, నీ మెయింటెనెన్స్ నీదంతా కలిపి 5,000. దీనికి ఇంత స్లోగా గుర్తు చేయాలా? ఆల్రెడీ ఎప్పుడో కట్టేశా. అవునా, కట్టేశావా? వా, రోజు రోజుకి సెప్టిక్ ట్యాంక్ నిండిపోతున్నట్టు నీ బుర్ర ఎంత బాగా నిండిపోతుందో. ఏంటి? సారీ. సరే మరి ఆఫీస్కి నేను రెడీ వెళ్తా. ఓకే, బాయ్. ఐఎమ్ సేఫ్. ఏంటి సార్, ఫుల్ బిజీయా? అయ్యో అలా ఏం లేదు మేడం. రండి కూర్చోండి. చాలా రోజులు అవుతుంది చూసి. ఏంటి? వెయిట్, ఇప్పుడే వస్తాను. గోమతి, పాపం అసలే ఎండకెళ్ళొచ్చావు కదా, ఫస్ట్ తాగు. చల్ల నీళ్ళు తాగు, కూల్ అయిపోతావు. అది కాదు, ఇందాక చాలా రోజుల తర్వాత చూసానని అన్నావు. ఏదో కొత్త పర్సన్ ని మీట్ అయినట్టు. ఇంట్లోకి రాగానే నువ్వేమన్నావమ్మా? నేనేమన్నాను? సరదాగా ఏంటి సార్ ఫుల్ బిజీగా ఉన్నారు అని అన్నాను. సరదాలు మీకే ఉంటాయా, మాకుండవా? అమ్మా, ఒక్క
క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? నువ్వే బెటర్ తెలుసా, నాకైతే గుండె జారి కిలోమీటర్ పోయినట్టు అనిపించింది. హ? ఏంటి? ఏమనలేదే. ఆ, ఏమైంది గోమతి బంగారం, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఏమో ఏదో విన్నట్టే ఉంది, కానీ నువ్వు కూడా బానే ఉన్నావు, కానీ ఏమో ఏదోలా ఉంది. ఇప్పుడే కదా బయట నుంచి వెళ్ళి ఇంట్లోకి వచ్చావు, బయట చూడు ఎండలు ఎలా కొడుతున్నాయో. ఎండ దెబ్బకి కొంచెం చిన్న మొదటి చితికిపోయినట్టుంది అంతే. కాసేపు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. అంతే అంటావా? అంతే. నువ్వు గ్లాస్ ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకోపో, అంతా సెట్ అయిపోద్ది. మ్మ్. ఆ? ఆ? ఇదంతా ఆ? వీడిని జ్ఞాని, ఏంటి గోమతి, ఏమైంది? మా అమ్మకి సీరియస్గా ఉందంట, నేను ఊరికెళ్ళాలి. ఆ, అయ్యో అవునా, ఎలా ఉంది ఇప్పుడు? అబ్బా 6 రోజుల తర్వాత. ఫస్ట్ అయితే నాకు బస్ టికెట్ బుక్ చేయి. ఆ, చేస్తా చేస్తా. చేయమంటే ఆలోచిస్తావేంటి? ఆహా, చేస్తా అంటున్నా. తొందరగా బుక్ చేయి. 1 మినిట్, ఇక్కడే ఉండు, నేనే వస్తా. అబ్బా, ఇక్కడే కదా పెట్టాను. ఏ బస్ బుక్ చేయమంటే ఏం వెతుకుతున్నావు నువ్వు? చేస్తా. ఇంకెంతసేపు, లేట్ అవుతుంది. చేస్తా, ఒక్క నిమిషం. త్వరగా చేయమంటుంటే చేస్తావా చెయ్యవా? చేస్తా, అవసరం అంతే. ఇందులో చూస్ చేస్తావా? సారీ. నువ్వు ఈ జన్మకు మారు. సారీ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను, అర్థం చేసుకో ప్లీజ్. ఏం అర్థం చేసుకోవాలి? ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఆడిన నాటకం అర్థం చేసుకోవాలా, లేకపోతే నీకు మతిమరుపు తగ్గదని అర్థం చేసుకోవాలా? ఛీ, కొంచెం కూడా సిగ్గులేదు. ఎందుకు ఉండాలి? నా మతిమరుపు వల్ల నేను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలా? ఇలా నీకు నాకు జరిగిన ప్రతి విషయాన్ని ఆ బుక్లో రాయడమా? అసలు నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఎందుకు అలా అంటున్నావు? నువ్వంటే నాకు ప్రాణం. లేదు, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉండి నేను నీకు ప్రాణమైతే, నీ ప్రాణం పోయినా సరే నన్ను, నాతో గడిపిన రోజుల్ని ఎప్పటికీ మర్చిపో. చివరికి ఎంతగా దిగజారావంటే మనిద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయాలు కూడా ఆ బుక్లో రాశా. ఛీ, నిన్ను కొట్టి కూడా వేస్ట్, ఎందుకంటే అది కూడా నువ్వు మర్చిపోతావు. సారీ ప్రభావతి. ప్రభావతి, అదే కళావతి, ప్లీజ్ అంటున్నా, ప్లీజ్. ఇప్పుడు నువ్వు నా చేయి వదలలేదు, నా మీదొట్టు. హాయ్ అండి, మా మతిమరుపు మొగుడు ఎపిసోడ్ 4 చూసారు కదా? మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కేపీ స్టూడియోస్.